వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే జావా ఫంక్షన్స్. సో మనం జనరల్గా ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ వింటూ ఉంటాం, లైక్ ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఫంక్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఆ ఫంక్షన్ కాదు, జావాలో ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకేనా. సో నువ్వు ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే కోడింగ్లో నీకు ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటావు, సెట్ ఆఫ్ కోడ్ రాసుకుంటావు. ఆ కోడ్ని నువ్వు రన్ చేస్తే ఏమవుతుందంటే నీకు కావాల్సిన పర్టికులర్ టాస్క్ అనేది నీకు అక్కడ పర్ఫామ్ అవుతుంది, అంతే సింపుల్గా. సో అది మెయిన్లీ ఫర్ గుడ్ స్ట్రక్చర్ అండ్ రీయూజ్. అసలు ఫంక్షన్స్ అనేది ఎందుకోసం యూజ్ అవుతాయంటే గుడ్ స్ట్రక్చర్ కోసం అండ్ అదేవిధంగా నీకు మెయిన్లీ రీయూజ్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇట్ విల్ రన్ వెన్ వి కాల్. నీకు ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడే నీకేమవుతుందంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది నీకైతే రన్ అయితే అవుతుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక ఫంక్షన్ అని చెప్పినా కాబట్టి ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో మనము దావత్ చేసుకుంటాం. సో దావత్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దానిలో ఒక గ్యాంగ్ ఉంటుంది. ఎట్లాంటి గ్యాంగు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆ గ్యాంగ్ వస్తే మొత్తం రచ్చ అయిపోతుంది కదా. సో ఆ రచ్చ అయిపోయే గ్యాంగ్ మనం ఫంక్షన్ అనుకుందాం, ఓకే. సో వాళ్ళకు ఒక లైక్ సెట్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంటి, నేను లైక్ దావత్కి వెళ్తే రచ్చ చేయాలి, డ్యాన్స్ చేయాలి, తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది వాళ్ళకి కదా. సో సేమ్ అదే ఫంక్షన్స్ అట్లా అనుకుంటే చూడండి, ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సింపుల్గా అదే అంటున్నాను. నేను ఏం చెప్తున్నాను అంటే నీకు ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దాన్ని ఫంక్షన్ అంటున్నాం. అయితే వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు, మనం ఎప్పుడైతే ఫంక్షన్కి పిలిస్తేనే ఆ గ్యాంగ్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఫంక్షన్ కూడా నువ్వు ఎప్పుడైతే రన్ చేస్తావో అంటే నువ్వు ఎప్పుడైతే కాల్ చేస్తావో అప్పుడే నీకు రన్ అవుతుంది అనమాట. అంటే ఆ గ్యాంగ్ మనం ఎప్పుడైతే పిలుస్తామో వచ్చి వాళ్ళ యొక్క పర్టికులర్ వాళ్ళ టాస్క్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సేమ్ అదే విధంగా ఫంక్షన్ కూడా అలానే ఉంటుంది, ఓకేనా. ఇది చిన్న ఎగ్జాంపుల్. అయితే ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైప్, ఫంక్షన్ నేమ్, ఈ విధంగా మీకు లైక్ ఇక్కడ మనం పారామీటర్స్ రాస్తాం, వాటి గురించి చెప్తాం. జస్ట్ మీకు ఒకటి ఈ విధంగా అయితే పెట్టేస్తాను అనమాట బ్రేసిస్. సో ఫంక్షన్ ఓపెన్ అవుతుంది, ఫంక్షన్ క్లోజ్ అవుతుంది. ఇది ఫంక్షన్ బాడీ. యాక్చువల్గా ఫంక్షన్ నేమ్ అనేది మీకు నచ్చింది ఏదైనా కూడా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఒక సింటాక్స్, డేటా టైప్, ఫంక్షన్ నేము, ఆ విధంగా మీకు పారాంథసిస్ ఉంటాయి, ఓకే. దాని తర్వాతకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ క్లోజ్ ఫంక్షన్ బాడీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ చూడండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంట్ అంటే ఏంటి, డేటా టైప్. అడిషన్ అంటే ఏంటి, మనకి మెథడ్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్, ఓకే. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు రాసినాం కదా, దీని పారాంథసిస్ లోపల సంథింగ్ రాసినాం, ఇంటూ op1 ఇంటూ op2 అని చెప్పి సంథింగ్ ఏదో తీసుకున్నాం, ఓకే. అయితే వీటిని మనం ఏం చెప్తామంటే పారామీటర్స్ అని చెప్తాం, ఓకేనా. వీటిని మనం ఏం చెప్తామంటే పారామీటర్స్ అని చెప్తాం. సో దీని లోపల ఇదంతా ఏంది, ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీ అనేది మీరు ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఫంక్షన్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైనా పర్ఫామ్ చేయడానికి లైక్ స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం ఈ యొక్క మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. అయితే ఇంట్ సమ్ అని చెప్పేసి తీసుకున్నాం, సమ్ ఈక్వల్ టు op1 ప్లస్ op2 అని చెప్పేసినాం, రిటర్న్ సమ్ అని చెప్పేసినాం. అయితే ఎప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పినా, ఎప్పుడైతే నువ్వు ఫంక్షన్ని కాల్ చేస్తావో, ఫంక్షన్ ఎట్లా కాల్ చేయాలి, ఇప్పుడు నేను పిలవాలంటే ఎలా, నీ పేరుతో పిలవాలి, నన్ను పిలవాలంటే ఎలా, నా పేరుతో పిలవాలి. సేమ్ అదే విధంగా ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్తో మనం ఫంక్షన్ కాల్ చేస్తాం, సింపుల్ అంతే. అంటే ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం స్పెసిఫిక్. సో ఫంక్షన్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తావో అప్పుడే నీకు ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేసినంటే ఇక్కడ వీటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాము, వీటిని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాము. అంటే ఇక్కడ చూడండి, మనము op1 op2 అని చెప్పేసి తీసుకున్నాము, బట్ వాటికి ఎట్లాంటి వాల్యూస్ మనం అసైన్ చేయకుండా సమ్ చేసాం అనమాట, op1 ప్లస్ op2 అని చెప్పేసి. కానీ వాటికి వాల్యూస్ పంపాలి అంటే మనం ఫంక్షన్ కాల్ నుంచి పంపాలి. సో ఫంక్షన్ కాల్ నుంచి పంపాలంటే వీటిని మనం ఏమంటామంటే ఫంక్షన్ కాల్ ద్వారా మనం ఏమన్నా అయితే ఈ విధంగా ఇస్తున్నామో దాన్ని
ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఏదైతే మనం ఫంక్షన్ డెఫినేషన్ చేస్తున్నామో వాటిని మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసరికి ఇది ఫంక్షన్ కాల్ అంటాం, ఇది వచ్చేసరికి ఫంక్షన్ బాడీ అంటాం. అయితే మీకు అవుట్పుట్ ఏం రావాలి, ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేసినాం కాబట్టి ఈ 20 అనేది ఎలా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది OP1లో, అండ్ 30 అనేది ఎలా వచ్చి ఇక్కడ OP2లో స్టోర్ అవుతుంది. సో 20 + 30 50. సమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏదైనా సంథింగ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి 50 అనేది అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ బాడీ, ఇది సరికి ఫంక్షన్ కాల్. సో వీటి గురించి నేను ప్రాక్టికల్ పార్ట్లో మీకు ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ నట్టయితే ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. మీ గ్యాంగ్లో ఎవరైతే ఒక ఫంక్షన్కి వెళ్ళి రచ్చరచ్చ చేస్తారో వాళ్ళ నేమ్స్ అయితే కామెంట్ అయితే మెన్షన్ చేయండి. సో ఇందాక మీరు ఫంక్షన్ సంబంధించిన థియరీ పార్ట్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఫంక్షన్ సంబంధించిన ప్రాక్టికల్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో యాస్టీస్గా క్లాస్ అయితే తీసుకున్నాను, పబ్లిక్ క్లాస్, ఓకే, అది లైట్ తీసేసుకోండి. సో ఇక్కడ నేను నా యొక్క కోడ్లో 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇంకో ఫంక్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫంక్షన్లో ఏం చేశానంటే నార్మల్ టెక్స్ట్ తీసుకున్నాను, ఇంకో ఫంక్షన్లో ఏం తీసుకున్నానంటే మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చూపించానో కూడా అదైతే తీసుకున్నాను, ఓకేనా. సింపుల్గా ఇక్కడ ఇదొక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పబ్లిక్ స్టాటిక్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో వాయిడ్ మెసేజ్ అని చెప్పి తీసుకున్నాను. ఈ పబ్లిక్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది, స్టాటిక్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో ఓన్లీ రెండింటి మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఇవి చెప్పొద్దు, యాక్సెస్ మోడిఫైయర్స్ ముందే చెప్పొద్దు, ఎందుకంటే అవి మనం ఊప్స్లో చెప్తాం, ఓకేనా. సో పబ్లిక్ స్టాటిక్ అనేది కొంచెం పక్కన పెట్టేసి ఓన్లీ వైడ్ మెసేజ్ అనేది చూడండి. వైడ్ అనేది ఏంటి, మనకి డేటా టైప్, ఓకే. మెసేజ్ అనేది ఏంటి, మనకి మన ఒక ఫంక్షన్ నేమ్, ఓకే. system.out.println నా యొక్క ఇక్కడ సంథింగ్ డేటా తీసుకున్నాను. అంటే ఏంటి, హలో ఐ ఆమ్ లెర్నింగ్ హౌ టు క్రియేట్ వాయిడ్ ఫంక్షన్ ఇన్ జావా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక నా ఫంక్షన్. ఫంక్షన్ అనేది ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పిన, ఇది నా బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పిన, ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పిన. సింపుల్గా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ మెసేజ్ అని చెప్పేసి నా ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నాను, అయిపోయింది, ఓకే. అయితే ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి, హలో ఐ ఆమ్ లెర్నింగ్ హౌ టు క్రియేట్ వైడ్ ఫంక్షన్ ఇన్ జావా అని చెప్పేసి అవుట్పుట్ అయితే రావాలి, ఓకేనా. సో ఇప్పుడు కొంచెం పారామీటర్స్ గురించి, ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఒకసారి దాని గురించి కూడా చెక్ చేద్దాం, ఓకే. ఇక్కడ సమ్ ఫంక్షన్ తీసుకున్నాను, ఓకే. ఇంట్ ఏ ఇంట్ బి అని చెప్పేసి మేము అక్కడికైతే ప్రాక్టికల్గా చూపిస్తాను చెప్పాను కదా, అది ఇక్కడ తీసుకున్నాను. ఇంట్ ఏ అనేది మనకి ఏంటంటే ఇది ఒక పారామీటర్, ఇంట్ బి అనేది కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఒక పారామీటర్, ఓకే. సో ఇంట్ సి అని తీసుకున్నాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి తీసుకున్నాం అనమాట. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏంటి, నార్మల్గా ఏంటి ఏ ప్లస్ బి అంటే అడిషన్ పర్ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంతే కదా. సో సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది. సో మనం ఒకవేళ ఈ సమ్ ఫంక్షన్ని లైక్ కాల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ అడుగుతుంది, బి వాల్యూ అడుగుతుంది, ఆ రెండింటిని ప్లస్ చేసి సిలో పెట్టేసి సి యొక్క అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. నేను చెప్పబోయే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్క్రోల్ చేసిన వెంటనే మనం ఫంక్షన్ కాల్ అయితే చేసేసినాం, సమ్ అని చెప్పేసి కాల్ అయితే చేసేసినాం అనమాట. సో వీటిని ఏం చెప్పినా ఫంక్షన్ కాల్లో పంపించే వాటిని మనం ఏం చెప్తామంటే ఆర్గ్యుమెంట్స్ అని చెప్తామని చెప్పినా కదా. సో ఇవి పారామీటర్స్ అని చెప్తాము, వీటిని ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాము. సో పారామీటర్లో ఆర్గ్యుమెంట్లపై అంటే మనం సింపుల్గా ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే 10 పాస్ చేస్తామో ఇదంతా సింపుల్గా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఏలో స్టోర్ అవుతుంది. ఈ 20 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే పోయి బీలో స్టోర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో దీన్ని బట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది అండ్ 20 అనేది బీలో స్టోర్ అవుతుంది. కాబట్టి సంథింగ్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సి ఈక్వల్ టు 10 + 20 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ 10 అండ్ 20 ఈజ్ 30 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది, ఓకే. ఇప్పుడు మనకి 2 అవుట్పుట్ వస్తాయి, ఎందుకంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 ఫంక్షన్లు ఉన్నాయి, ఓకే. 2 ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 ఫంక్షన్ కాల్ చేసినాం. ఫంక్షన్లో పక్కాగా ఫంక్షన్ కాల్ చేస్తేనే అవుట్పుట్ వస్తాయి, లేకపోతే అవుట్పుట్ రావు, ఓకేనా. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేసి చూపిస్తే
అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, హలో ఐఎమ్ లర్నింగ్ హౌ టు క్రియేట్ వాయిడ్ ఫంక్షన్ ఇన్ జావా అని చెప్పేసి ఒకటి వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ 10 and 20 is 30 అని చెప్పేసి వచ్చింది. ఇందాక చెప్పిన కదా సేమ్ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఒకటి ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసేసి చూపిస్తాం మీకు. ఇది ఒక ఫంక్షన్ అయితే తీసేసిన. ఓకే, సో మన దగ్గర ఏముంది, ఓన్లీ ఇప్పుడు ఒకటే ఫంక్షన్ ఉంది. ఓకే, ఒకటే ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ కాల్ కూడా తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది సింపుల్గా ఇంకా కోడ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్స్ నేను ఎలా తీసుకున్నానో చూడండి. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒకటే ఫంక్షన్ ఉంది అండ్ ఒకటే ఫంక్షన్ కాల్ ఉంది. ఇవి పారామీటర్లు, ఇవి ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి చెప్తున్నా. సో పారామీటర్ అనేది లైక్ మనం ఒక ఏదైతే ఫంక్షన్ డెఫినేషన్ అప్పుడు తీసుకుంటామో, ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఫంక్షన్ కాల్లో ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చింది చూడండి మనకి 20 అనేది అవుట్పుట్ అయితే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమైనా వచ్చింది, ఒక్క నిమిషం, క్లాస్ ఇంటర్ఫేస్ ఇనం రికార్డ్ ఎక్సెప్టెడ్ అని చెప్పేసి ఒకటి ఎర్రర్ అయితే వచ్చింది. వెయిట్ ఏ మినిట్, దాన్ని ఒకసారి సార్ట్అవుట్ చేద్దాం. ఓకే, సో సింపుల్గా మనం సంథింగ్ ఏదో మిస్టేక్ అయితే చేసినాం. ఓకే, డన్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూడండి, సమ్ ఆఫ్ 10 and 20 is 30 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాకనే చెప్పాను, ఫంక్షన్ తీసుకుంటే బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకుంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము కాల్ చేయకపోతే రాదని చెప్పిన కదా. సో రన్ అయితే చేస్తున్నాను. సో కాల్ చేయకుండా రన్ చేస్తాను, అవుట్పుట్ వస్తలేదు చూద్దాం. ఓకే, రన్ చేశాను చూడండి, నాకు అవుట్పుట్ రాదు, ఏమీ రిటర్న్ చేయలేదు. నాకు ఎందుకు రిటర్న్ చేయాలంటే నేను ఫంక్షన్ కాల్ చేస్తేనే నాకు ఫంక్షన్ అయితే రిటర్న్ అయితే అవుతుంది, లేకపోతే రిటర్న్ అయితే అవ్వదు. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ కాల్ ఉంటేనే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అవుట్పుట్ రాదు. ఓకేనా, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బ్రో స్టాటిక్ తీసేస్తే వస్తుంది అంటే చూడండి, స్టాటిక్ తీసేస్తున్నాను, ఓన్లీ ఇక్కడ ఇంటి పెడుతున్నాను. ఓకే, ఇంటి పెడుతున్నాను. సో నాకు ఏమొస్తుంది, ఇంటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ వాయిడ్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను రన్ చేసి చూస్తాను. ఇక్కడ నాకు సమ్ కూడా రావట్లేదు చూడండి, స్టాటిక్ పెడితే. చూడండి, రన్ చేస్తున్నాను, చూడండి ఎర్రర్ వచ్చింది. సో స్టాటిక్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే స్టాటిక్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేసుకుంటే అది స్టాటిక్గా ఉండిపోతుంది. ఓకేనా, దాని గురించి కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో స్టాటిక్ అనేది ఇక్కడ మనం తీసుకుందాం. ఓకే, సో స్టాటిక్ పెడితేనే మనకి ఇక్కడ మనం ఫంక్షన్ ఏదైతే కాల్ చేస్తున్నామో కాల్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లైక్ ఏ విధంగా క్లాస్ క్రియేట్ చేసుకుంటాం అవన్నీ కూడా డిస్కస్ చేసినాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఇట్లా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది అనమాట, స్టాటిక్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, అవన్నీ కూడా అర్థమవుతుంది. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. సో అదేవిధంగా మీరు ఏదైతే ఫంక్షన్ సంబంధించిన కోడ్ రాస్తారో అది రాసి ఫోటో తీసి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయండి. సో అక్కడ నేను వెరిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.